వెల్కమ్ టు ఎస్టీఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ శాలిని. స్నేహితుడి వద్ద ఉండే డబ్బుపై కన్నేసిన వ్యక్తి అతి తెలివి ఉపయోగించి అడ్డంగా పోలీసులకు చిక్కిన వైనమిది. పథకం ప్రకారం ఓ అజ్ఞాత వ్యక్తి స్నేహితుడికి ఫోన్ చేసి మాయమాటలు చెప్పి పరిచయం పెంచుకుంటాడు. తనతో నాయకుల బ్లాక్ మనీ ఉందని, లక్షకు 5 లక్షలు ఇస్తానంటూ నమ్మిస్తాడు. బుట్టలో పడ్డ స్నేహితుడు సలహా కోసం ఇతడిని సంప్రదించగా అవును నిజమే ఉండొచ్చు అంటూ స్నేహితుడి దగ్గర 2 లక్షల రూపాయలు తీసుకొని కూడా ఇస్తాడు. కానీ కాలం కలిసి రాక పోలీసులకు చిక్కి ఊచలు లెక్కిస్తున్నాడు. నారాయణపేట జిల్లా గుండుమల్ మండలం బలభద్రపల్లి గ్రామానికి చెందిన ఆసప్ప అనే వ్యక్తి వద్ద 2 లక్షల రూపాయలున్నాయి. ఆ డబ్బులను కాజేయాలనుకున్న తన స్నేహితుడు వెంకటరాములు ఓ మంచి ప్లాన్ వేశాడు. 10 రోజుల క్రితం నవాబుపేట మండలం పోమాల గ్రామానికి చెందిన రాములు అనే వ్యక్తి ఆసప్పకు ఫోన్ చేసి మాట కలిపి స్నేహం పెంచుకుంటాడు. తనతో రాజకీయ నాయకులు ఉపయోగించే బ్లాక్ మనీ ఉందని, లక్షకు 5 లక్షల రూపాయలు ఇస్తానంటూ నమ్మబలికాడు. అయితే పథకం గురించి తెలియని ఆసప్ప విషయాన్ని తన స్నేహితుడు వెంకటరాములతో చర్చిస్తాడు. వెంకటరాములు కూడా ఇది నిజమే ఉండొచ్చని చెప్పడంతో ఇద్దరు కలిసి మహబూబ్ నగర్ వస్తారు. అయితే టెస్టింగ్ కోసం రాములు 2 500 నోట్లను వీరికి అందించి వీటిని చెక్ చేసుకున్నట్టు చెబుతాడు. అవి నిజమైనవని తేలడంతో ఆసప్ప 2 లక్షల రూపాయలు, వెంకటరాములు 2 లక్షల డమ్మీ నోట్లు తీసుకొని మహబూబ్ నగర్ వచ్చి రాములకు అందిస్తారు. అయితే 10 లక్షల రూపాయలు కారులో ఉన్నాయంటూ ఆసనను స్థానిక ఎల్లమ్మ గుడి వద్ద ఉంచి రాములు పరారయ్యాడు. వెంకటరాములు కూడా ఏదో సాకు చెప్పి తప్పించుకొని వెళ్లిపోయాడు. కాగా ఈ విషయంపై 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫోన్ ట్రాకింగ్, కాల్ డేటా ద్వారా మొత్తం వ్యవహారాన్ని ఛేదించి ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2 లక్షల రూపాయల నగదుతో పాటు 2 లక్షల రూపాయల డబ్బింగ్ నోట్లు, ఓ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. మీ ఎస్టీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అదేంటంటే చీటింగ్. ఇప్పుడు కాంప్లైంట్ ఉన్నాడు ఆశప్ప అని, ఆశప్పకు వెంకట్రాములు అని పరిచయం. ఈ వెంకట్రాములు ఏం చెప్తాడు, వెంకట్రాములకి ఆశప్ప, వెంకట్రాములు ఇంకొకటి నేరస్తుడు ఇద్దరు ఉన్నారు, వెంకట్రాములు రాములు ఇద్దరు కలిసి వానికి ఫోన్ చేస్తారు. కాంప్లైంట్కి ఫోన్ చేపించి ఏటు వెంకట్రాములు కాంప్లైంట్కి పరిచయం, కానీ వాడు ఈయన మోసం చేస్తున్నట్టు ఆయనకు తెలియదు. కాంప్లైంట్కి ఈ నేరస్తులు ఇద్దరు కలిసి వానికి ఫోన్ చేపిస్తాడు. A1 తోటి అంటే రాములతోటి ఫోన్ చేపించి నీకు 1కి 2 ఇస్తాము, అంటే 1 లక్ష రూపాయలు ఇస్తే నీకు 5 లక్షలు నోట్లు ఇస్తాము అని అంటే వాడు నిజంగానే ఇస్తాడేమో అని నమ్మిండు ఆశప్ప. నమ్మి ఏం చేసిండంటే ఒక దగ్గరకు వచ్చిండు. ఆ వచ్చినప్పుడు ఏమంటే వెంకట్రాములు ఆశప్ప దోస్తు కాబట్టి ఇద్దరు కలిసి ఈ A1 దగ్గరకు వచ్చిండు. రాముల దగ్గరికి వస్తే వాడు చెరొక 500 నోటు ఇచ్చిండు. ఇది ఒరిజినల్ నోట్స్ నా దగ్గర ఉన్నాయి, మీరు 1 లక్ష రూపాయలు ఇస్తే నేను 5 లక్షలు ఇస్తా, 2 లక్షలు ఇస్తే 10 లక్షలు ఇస్తా అని చెప్పడం జరిగింది. ఈ 2 లక్షలు అంటే 500 నోట్లు 2 ఇచ్చింది కదా, చెరొకటి పోయి చెక్ చేపిస్తే ఈ ఒరిజినల్ నోట్స్, ఈ ఒరిజినల్ నోట్లే అని చెప్పేసి కంప్లైంట్ ఏం చేసిండంటే 2 లక్షలు రెడీ చేసిండు. 2 లక్షలు ఒరిజినల్ ఆయన రెడీ చేసుకున్నాడు. ఈ ఏటు వెంకట్రాములు కూడా అంటే ఆయన దోస్తు కాబట్టి ఈయన ఒక నోట్స్ చిన్నపిల్లలు అమ్ముతారు కదా రోడ్లో మామూలుగా ఆడుకునేవి, ఈ 2 లక్షల నోట్లు అంటే ఫేక్ నోట్స్, ఈ ఫేక్ నోట్స్ తయారు చేసుకుంటూ ఇద్దరు కలిసి ఆ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చిండు. వస్తే A1 వచ్చిండు. వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వండి, నేను ఆ కార్లో ఉన్నాయి, మిగతా అంటే 2 లక్షలు కాంప్లైంట్ డబ్బులు తీసుకున్నాడు వీళ్ళిద్దరి దగ్గర, నేను అవతలికి పోయి తీసుకొస్తా అని చెప్పి అవతలికి పోయి అటే పారిపోయిండు. బస్ స్టాండ్ దగ్గర కారు ఉంది, కార్లో 10 లక్షలు ఉన్నాయి, ఈ 2 లక్షలకు 10 లక్షలు ఇస్తా అన్నాడు కదా, 10 లక్షలు ఉన్నాయి తీసుకొని వస్తా అని చెప్పి రోడ్ క్రాస్ చేసి వెళ్ళిపోయిండు. పారిపోయిన తర్వాత ఏటు ఎవరైతే వెంకట్రాములు ఉన్నాడో ఆయన కూడా ఇద్దరు కలిసి మన పోలీస్ స్టేషన్కి వచ్చి మమ్మల్ని ఇట్లా మోసం చేసిందని 4 లక్షలు తీసుకుని మా దగ్గర 2 లక్షలు ఆయన దగ్గర, 2 లక్షలు నా దగ్గర, ఎవరో గుర్తులేని వ్యక్తి అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. అందులో ఒక ట్రూ కాలర్ ఫోన్ నెంబర్ కూడా వచ్చింది. అవన్నీ ఎంక్వైరీ చేసి ఆ దొంగ కొరకు వెతుకుతుంటే ఏమైందంటే ఈ కంప్లైంట్ ఈరోజు ఉదయం బస్ స్టాండ్ దగ్గర ఎవరైతే ఏటు ఉన్నాడో అంటే కంప్లైంట్ దోస్తు
వీళ్ళిద్దరు ఒక నేరస్తుడు అంటే A1 A2 ఇద్దరు బస్ స్టాండ్ లో అనుమానంగా తిరుగుతుంటే వాళ్ళిద్దరిని పట్టుకున్నారు. అరే వీనెమ్మటి ఎవరో తిరుగు దీని మీద కూడా కొద్దిగా డౌట్ వచ్చింది మాకు. కాంప్లైంట్ దోస్తు మీద కూడా విషయం చేస్తే ఇద్దరు కలిసి చేసిరు. కాంప్లైంట్ దోస్తు అంటే ఆశప్ప దోస్తు వెంకట్రాములు, ఇంకొక అతను రాములు, వీళ్ళిద్దరు కలిసి అతన్ని మోసం చేసి 2 లక్షలు కొట్టేయాలనే ఉద్దేశంతో ఈ పథకం పని చేయడం జరిగింది. మా సిఐ గారు, ఎస్ఐ గారు, ఇన్స్పెక్టర్ ఎజాజ్ని ఇమీడియట్ వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. కాబట్టి అందరికి దయచేసి చెప్పేది ఏంటంటే, ₹1,00,000 ఇస్తా 5 లక్షలు ఇస్తారంటే ఎవరన్నా ఇస్తారా? లక్షకు 5 లక్షలు డబ్బులు ఏమన్నా ఎక్కువైతే వాళ్ళకు. కాబట్టి పబ్లిక్ ఎవరు కూడా నమ్మొద్దని మా పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.